ప్రస్తుతం మనం ధర్నా చౌక్ వద్ద ఒక రైతు ఉన్నాము. ఈయనకు రుణమాఫీ జరగలేదంట. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు రుణమాఫీ జరగలేదా? మండల్ రామరెడ్డిపల్లి నాది 96,000 రూపాయలు సార్. నాది 96,000 2023లో 8వ నెలలో 35,000 తీసుకొని 96,000 అయింది సార్. నాకు రేషన్ కార్డు ఉంది, అన్ని దానికి నేను ఇది ఉన్నా సార్. నేను బ్యాంకుకి వెళ్ళి డీటెయిల్స్ ఇచ్చిరా మీరు రుణమాఫీ టైంలో? బ్యాంక్ మేనేజర్తో అనుకున్నా సార్. పోతే వ్యవసాయ శాఖ అధికారితో అనుకోమంటారు. వ్యవసాయ శాఖ అధికారితో బ్యాంక్ అంతా అనుకోపోతారు. మా కలెక్టర్ ఆఫీస్కి పోయినా సార్. ఇది నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ వ్యవసాయ శాఖ అధికారితానికి పోయినా. అక్కడ పోతే నో డాటా ఫండ్ అని వస్తుంది. ఆ నో డాటా ఫండ్కి మేము ఏం చేయలేము, మేము దరఖాస్తు తీసుకుంటాం అంతేగాని మేము ఇక్కడ ఏదైతే రాసినామో గదే రాసి పంపుతాం మేము అంటారు. మరి అటువంటిప్పుడు కలెక్టర్ ఆఫీస్ కాడ ఎందుకు పెట్టిరు? పెద్ద బోర్డు పెట్టిరు సార్, రుణమాఫీ జరగని వాళ్ళకు దరఖాస్తులు స్వీకరించబడును అని పెట్టిరు. ఎందుకు పెట్టిరు? అటువంటిప్పుడు మీరు చేయనప్పుడు అవసరం లేదు కదా. అందుకోసం తిరగాక మొన్న ఏదో పేరు వచ్చింది, విఆర్ఏ అని ఎవరు ఉంటారు కదా సార్, అతని పేరు వచ్చింది. మీరు గ్రూపింగ్ దిగిపోండి అని అంటే ఒక ఫోటో దిగి వచ్చిన సార్. నేను అన్నిటికన్నీ అర్హత కలిగిన రైతును సార్. నేను దయచేసి ముఖ్యమంత్రి గారు దయచేసి మా యందు చిన్న రైతుల యందు 2.5 ఎకరాలు నాకు చిన్న రైతుల యందు దయ ఉంచి మీరు రుణమాఫీ చేయగలరని మా యొక్క ప్రార్థన. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో ప్రత్యేక ఒకటి వింగ్ ఏర్పాటు చేస్తామంటే కౌంటర్ పెడతా అన్నారు. మరి అక్కడ పోయి కలిసి రావాలని దరఖాస్తు ఇచ్చిన సార్. అక్కడ కూడా దరఖాస్తు ఇచ్చినా తీసుకున్నారు, రిసీవ్ చేసుకున్నట్టు ఒకటి నాకు ఇచ్చిండ్రు. ఇచ్చినాక నేను అధికారి లేకుంటే ఫోన్ చేసిన, వ్యవసాయ జిల్లా అధికారికి ఫోన్ చేస్తే నీకు నో డాటా అనే ఉంది కదా, మేము కూడా గదే రాసి పంపుతాం, మేమేం చేయలేమంటారు సార్. ఎన్ని ఎకరాలు మీది? 2.5 ఎకరాలు సార్. 2.5 ఎకరాలు. రుణమాఫీ ఎంత జరగాలి? 96,000 సార్. ఒక్క నిమిషం, ఇగో రేషన్ కార్డు ఉంది సార్. ఇంకో 2.5 ఎకరాలు సార్ నాది. 2.5 ఎకరాలు చిన్న కారు రైతును నేను. ఓన్లీ కూలీ చేసుకొని బతికేటోళ్ళం. మీరేనా మీతో పాటు ఇంకెవరైనా రైతులు రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారా? సార్ మా ఊర్లో ఒక దగ్గర 10 మందికి ఉండరు, ఇంకెక్కువనే ఉండరు. ఐడియా లేదు నాకు. నాదైతే నేను పోరాటం చేస్తున్నా, అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి తిరుగుతున్నా సార్. నేను తిరుగుతూ ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు. ఎవరు కనీసం సీఎం గారు ఏం చెప్తారంటే మేము అన్ని చేసేసినాం, మొత్తం రైతులకు రుణమాఫీ చేసేసినాం అని చెప్తారు. అట్లా కాకుండా కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, కొంతమందికి ఉంది, చేస్తామంటే కొద్దిగా సంతోషపడవని సార్. చేసినామని మన సభల మీద చెప్తారు. దానికి అట్లా కాకుండా కొంతమంది ఉన్నాయి, ఇంకా చేసేది ఉందని చెప్తే సంతోషిస్తాం సార్. చిన్నకారు రైతులను సార్ మా యందు దయ ఉంచి రుణమాఫీ చేయగలరని సీఎం గారికి నమస్కరించి చెప్తున్నాను సార్. రైతు హామీల సాధన దీక్ష వద్ద మనతో పాటు మరొక రైతు ఉన్నాడు. అంటే రైతు అంటే వీళ్ళ నాన్నది పొలము, రుణమాఫీ జరగలేదని ఇక్కడ దీక్షలో పాల్గొనడానికి వచ్చాడు. చెప్పు, మీది ఏరియా? మాది యాదాద్రి భువనగిరి వలిగొండ మండలం అండి. మాకు రేషన్ కార్డు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక 65,000 మాత్రమే మేము రుణమాఫీ లోన్ తీసుకోవడం జరిగింది. కానీ మాకు అన్ని అర్హతలు ఉన్నా రుణమాఫీ అనేది కాలేదు. బ్యాంక్ దగ్గర పోతే ఏఈఓ దగ్గరికి పోతే బ్యాంక్ దగ్గరికి కలెక్టరేట్ పోయినా మేము ఏఈఓ దగ్గరికే పంపిస్తామని చాలా 2 నెలల సార్లు తిప్పుతారు. కానీ మాకు ఇంతవరకు ఏమనేది లేదు. మేము కెనరా బ్యాంకులో తీసుకున్నామండి. అది ఏఈఓ దగ్గర మాకు నో డేటా ఫౌండ్ అని వస్తుంది. కానీ మాకు అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ ఎవరు సమానం చెప్పడం లేదు. అంటే కలెక్టర్ ఆఫీస్లో సపరేట్ కౌంటర్ పెట్టారు. అక్కడ వెళ్ళి మీ డీటెయిల్స్, అంటే రాని వాళ్ళు మీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్పండి అని చెప్పారు. మరి వెళ్ళి కలిసారా కలెక్టర్ ఆఫీస్ దగ్గర? ఆఫీస్ దగ్గర కూడా పోయినాం, గ్రీవెన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు మాకు ఇస్తే సకదనం మీరు కూడా ఏఈఓ దగ్గరికి, మేము కూడా ఏఈఓ దగ్గరికే పంపిస్తామని అంటారు. ఏఈఓ దగ్గర పోతే మీ కెనరా బ్యాంక్ వాళ్ళు మాకు డేటా పేమెంట్లు చేస్తామని వాళ్ళు ఎక్కడ పోవాలో మాకు అర్థం కాక ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ ఎవరిని కలుద్దాం అనుకుంటున్నారు ఇక్కడ ఈ దీక్ష దగ్గర? అంటే అందరికి రాత్రి పిలిపించారు ఈటల రాజేందర్ గారిని. అందుకని ఆ పిలుపు మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది, మా బాధ చెప్పుకోవడానికి. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎంత తీసుకున్నారు అన్నారు? 65,000 తీసుకున్నామండి. అంటే 65,000 రుణమాఫీ కావాలి మీకు? మాకు ఫస్ట్ విడతనే మీకు మొదటి విడతలే కావాలి. అప్పటి నుంచి 2 నెలల నుంచి తిరుగుతున్నాం, ఇంకా మాకు ఏం లేదు. కెనరా బ్యాంక్లో తీసుకున్న స్టేట్ వైజ్గా చాలా మందికి కాలేదండి ఇట్లనే. అంటే దాదాపు అంటే మీకు మీ దగ్గర ఏమన్నా లిస్ట్ ఉందా? ఉన్నా సార్, చాలా మందికి, ఒక 100 మందికి ఉన్నది, చాలా మందికి రాలేదు. అంటే ఏంటి మరి హామీలు ఇచ్చి ఈ విధంగా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి కాకపోతే మరి ఏంటి ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటారు? దీక్షలో పాల్గొంటారు, తర్వాత పరిస్థితి ఏంటి మరి? మన రైతులందరూ ఐక్యమయ్యి దీనికి రుణమాఫీ సాధించుకోవాలని ఇక్కడికి వచ్చామండి. మాకు రుణమాఫీ కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు నా మ్యారేజ్ 2017లో అయిందండి. అప్పుడు మా నాన్నది నాది రేషన్ కార్డు ఒకటే తర్వాత దాని తర్వాత మ్యారేజ్ తర్వాత పోయిన గవర్నమెంట్ అయితే కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ అన్న చేస్తా అంటే ఈయన ఏం చేసిందంటే, సర్కార్ ఏం చేసిందంటే ఒకటే రేషన్ కార్డు మీద ఇద్దరికి ఇవ్వడం చెప్పేసి అటు మా నాన్నకు కూడా రాలే, ఇటు నాకు కూడా రాలే. చాలా పరిస్థితి. ఇంకొకటి సందం అప్పుడు వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పిన రైతులకు. అయితే ఇప్పుడు సీఎం గారు ఏమంటుండే ఓన్లీ సందం వడ్లకే అని చెప్తుండు. అయితే ఇప్పుడు మేము దొడ్డు అట్లు వండించినాం, మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం. అంతేకాకుండా
ఏది చేసినా కూడా రైతుల గురించి చెప్పినా కూడా ఏమంటారు అంటే ఒకటే మాట, రేషన్ కార్డు రేషన్ కార్డు రేషన్ కార్డు. ఇంతకుముందు గవర్నమెంట్ అయితే రేషన్ కార్డు ఇవ్వలేదు కదండి. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా మరి? ఇప్పుడు మా ఫ్యామిలీలో ఇద్దరం, నాన్న అమ్మ నేను. ఇక ఇప్పుడు నాన్నకు భూమి ఉంది కదా, నాన్న దగ్గరికి వెళ్ళి నాకు ఒక 2 బిగాలు చేసి ఇచ్చాడు, నేను ఏరవడ్డా. నాన్నకు కూడా రుణమాఫీ కాలే, నాకు కూడా రుణమాఫీ కాలే. ఇప్పుడు దీని గురించి సీఎం గారు ఏం శ్రమిస్తారో తెలియజేయాలి. ఇక ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ చేయాలని మా డిమాండ్. అంటే మీకు ఎంత రుణమాఫీ కాలేదు? 1 లక్షనా 2 లక్షలా? 2 లక్షలు అండి. 2,10,000 ఉన్నది నాకు. అవును, 1 రూపాయి కూడా కాలే. అవును. అంటే కలెక్టర్ ఆఫీస్లో సపరేట్ కౌంటర్ ఇస్తా అని చెప్పారు. మరి అక్కడ వెళ్ళి కలిసారా? కౌంటర్ దగ్గర వెళ్ళి? కౌంటర్ లేదు, ఏం లేదు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాం. ఏరియా మీది? మాది నిర్మల్ డిస్టిక్ అండి, సారంగపూర్ మండలం అండి మాది. అవును. అగ్రికల్చర్ ఆఫీసర్లకు కూడా అడిగితే వాళ్ళు ఏమంటుండే, మాకు మీదికి వెళ్ళి ఇంకా విధి విధానాలు రాలేమో, ఏం చేయాలని చెప్తారు. రోజు కలిసి అగ్రికల్చర్ ఆఫీస్ రైతు వేదిక దగ్గర పోయి రోజు కలుస్తున్నాం, ఎలాంటి స్పందన లేదు. ఇక్కడ మీరే ఉన్నారా రుణమాఫీ కానాలు? మీలాంటి రైతులు చాలా మంది ఉన్నారా మీ ఏరియాలో? మా ఏరియా నుంచి చాలా మంది. మా ఊర్లో అయితే 150 గడపలు ఉంటాయి. 150 గడపల ఒక 10 గడపలకు కూడా కాలే. 120 గడపలు కూడా అట్లా పెండింగ్లో ఉంది. ఏమన్నా అంటే మీదకెళ్ళి రాలేదని చెప్తున్నారు. బ్యాంకుల చుట్టూ రైతులు తిరుగుతూనే ఉన్నారు. ఇంకా అంటే ఇది అంటే మోసం జరిగిందని భావిస్తున్నారా? అంటే ఇట్లా ముందు హామీలు ఇచ్చి ఈ విధంగా రుణమాఫీ జరగలేదంటే? అవును, మోసం పబ్లిక్ రైతులకు మాట చెప్పి మోసం చేసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది ఈరోజు.